వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రియల్ హీరోలు రియల్ హీరోలుగా మారడం పలు సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. అయితే ఒక పొలిటికల్ హీరో జీవిత చరిత్ర అనేక సార్లు అంటే ఎన్టీఆర్ లాంటి మహానాయకుడు, కథానాయకుడు లాంటి మూవీలు బయోపిక్గా తెలుగు తెరపై వచ్చాయి. మహానటి పేరుతో సావిత్రి బయోపిక్ కూడా తెలుగు తెరపై వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకుల బయోపిక్స్ కూడా, గాంధీ నుంచి మొదలు పెడితే కొంతమంది రాజకీయ నాయకులు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళవి కూడా బయోపిక్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. హిందీలో, తెలుగులో కొంత కల్చర్ తక్కువ ఉన్నాయి, హిందీలో చాలా ఎక్కువ వచ్చాయి. క్రీడాకారులు ఇలా రకరకాలై. అయితే తెలుగులో వస్తున్న ఒక చిత్రం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. తన బయోపిక్ని తానే చిత్రీకరించుకుంటూ వెండి తెరపై వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఒక యాక్టివ్ పొలిటీషియన్. ఆయన రాజకీయాల నుంచి పక్కకు పోలేదు. రాజకీయ నాయకుల్లో ఒక సంచలనం, ఆయన రాజకీయ నాయకుడిగా ఒక సంచలనం. ఆ సంచలనం ఇప్పుడు వెండి తెరకు ఎక్కుతుంది. ఎందుకు అంటే రాజకీయాలు పక్కన పెట్టి వెండి తెరపైకి పోతున్నారా, లేకుంటే రియల్ హీరోగా ఉన్న ఆయన ఇప్పుడు రియల్ హీరోగా ఎందుకు మారుతున్నట్టు? రాజకీయాలకు ఇది విరామమా, లేకుంటే హీరోయిజం చూపిస్తూ వెండి తెరను ఏలాలనే ప్రయత్నమా? ఏం చేయబోతున్నారు? ఆ వ్యక్తే మనతో ఉన్నారు. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, అందరూ ముద్దుగా పిలుచుకునే జగ్గారెడ్డి మనతో ఉన్నారు. జగ్గారెడ్డి గారు, ముందుగా ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు నిన్ననే ఒకటి నేను చూశాను, మీరు రిలీజ్ చేసిన టీజర్. అది వస్తున్న సినిమాలకు, ఒక యాక్షన్ మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్ రేంజ్లో, బాహుబలి రేంజ్లో కనిపిస్తుంది. జస్ట్ ఒక పాట మీ పిక్చరైజేషనే ఒకసారి ముందు చూద్దాం, చూసాక మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. అక్కడ సినిమా తెరపై, వెండి తెరపై గాంధిస్తుంది. మీరు నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో అట్లా గాంధించుకుంటూనే గడిపారు ఎన్నేళ్ళు. విద్యార్థి నాయకుడిగా, తర్వాత మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, రకరకాల హోదాలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఇంటర్వ్యూ చేశాను, ఎమ్మెల్యేగా చేశాను, తెలంగాణ ఉద్యమకారుడిగా కొద్ది రోజులు ఉన్నారు, అప్పుడు చేశాను. కొన్నిసార్లు ఉగాది, సంక్రాంతి ఇలాంటి సంబరాల్లో కూడా మీరు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇది కొంచెం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేదో రజనీకాంత్ భాష, లేకుంటే మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ ఇలాంటి సినిమాలను గుర్తుకు తెస్తుంది మీ గెటప్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ. ఏంటి అసలు వెండి తెరకెక్కాలని ఎందుకు అనుకున్నారు మీరు? జయలక్ష్మి పిక్చర్స్ మీదే, మీ కూతురు పేరు మీద ఉన్న పెట్టినట్టున్నారు. ఎందుకు మీ బయోపిక్ని మీరే తీయాలనే ప్రయత్నం ఏంటి అసలు? ఎందుకు అంటే ఇదేం ప్లానింగ్ కాదు, ప్లానింగ్ లేదు, ఆలోచన కూడా లేదు. ఇది అదే నిన్న మొన్న కూడా ఈ మధ్య చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్లో నేను అక్కడ డిన్నర్ చేస్తున్నా, ఈ డైరెక్టర్ రామానుజం అని పరిచయం చేసుకున్నాడు. వచ్చి, సార్ నేను ఇట్లా, నా పేరు రామానుజము, నేను గత కొన్ని 2-3 సినిమాలు కూడా తీసినాను అని వారు చెప్పినప్పుడు చెప్పుకుంటూనే, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అది ఇట్లా అనుకున్నా సార్, ఇట్లా అని నా ఫేస్తో ఉన్న పోస్టర్ చూపించాడు. కనిపించేది అనుకుంటా, ఇంకోటి ఉంది, ఆ పోస్టర్ చూపించాడు నాకు. అదే ఆ పోస్టర్ చూపించినప్పుడు నేను ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి ఆ పోస్టర్ చూపించినప్పుడు ఎందుకు ఆ సెకండ్ ఆయన కనెక్ట్ అయ్యి సర్లే కొంత ఆలోచన చేస్తాను నేను అదే అన్నది. అదే టైంలో అన్నాడు అతను అనమాట, అసలు అంటే మీ టైప్లో ఒక వ్యక్తి దొరికితే అతని ద్వారా మీ పేరు మీద తీయాలని ఇట్లా ఉన్నా సార్, మీ పేరు పెట్టి తీయాలని ఉంది అని చెప్పినప్పుడు, సరే కొంత ఆలోచన చేద్దాంలే, చెప్తలే. కానీ అతనికి ఆ మాట చెప్పిన, మీ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే ఆ పోస్టర్ నాకు కనెక్ట్ అయింది, అందుకే మీతో మాట్లాడుతున్నా. నా లైన్ సినిఫీల్డ్ లైన్ కాదు కదా చెప్పిన. అది అయిపోయింది. ఇక అయిపోయిన కొన్ని రోజులు మళ్ళా డైరెక్టర్ రామానుజం గారు మళ్ళీ మా వాళ్ళకు ఈ పోస్టర్ మళ్ళీ టచ్లోకి వచ్చినప్పుడు మళ్ళా ఒక డిస్కస్ చేసిన, అసలు ఏంది మీది పిక్చర్ ఏందని అంటే చెప్పిండు రామానుజం గారు. చెప్పింది ఏంటంటే, అది ఏం లేదు సార్, ఒక ఇద్దరు లవర్స్, వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద వ్యక్తి, అతను డామినేట్ చేయాలి అంటే అతని భార్య పిల్లలకు చెప్తుంది, పలానా సంగారెడ్డి జగ్గారెడ్డి ఉంటాడు, అతనైతే చెప్తే వింటాడు అని. ఇది ఒక లైన్ ఉంది సార్, ఇదే లైన్ ఉంది సార్, ఇంకా కథ లేదు, ఇదే లైన్ సార్ అన్నాడు అనమాట. అంటే జగ్గారెడ్డి ఒక రెబల్ స్టార్ గా మారుతుండా ఈ మూవీలో? అంటే అదే రాజకీయాల్లో కూడా రెబల్ స్టార్ మీరు. కేసీఆర్ బీఆర్ఎస్ లో ఉండి కేసీఆర్ పై రెబల్ స్టార్ అయ్యారు, తర్వాత కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పిసిసి అవుతున్న సందర్భంగా మీరు రెబల్ స్టార్ ఇక్కడ కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్నారు. సరే, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి కొంత విశ్రాంతి దొరికింది అని మూవీస్ వైపు వెళ్తున్నారా, లేకుంటే సీరియస్ గా మూవీస్ లో ఉండాలని ఆలోచన ఉందా? గెటప్ అయితే మీది చాలా బాగుంది,
అందులో ఏం అనుమానం లేదు. మూవీ అనేది పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, మూవీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, లేదా ఆలోచన లేదు కూడా అది కాదు. కానీ రామానుజం గారు చెప్పినప్పుడు ఆ వార్ ఆఫ్ లవ్, జగ్గారెడ్డి, ఇద్దరు ప్రేమికులు, మీరు చెప్తే అతను వింటాడు, ఇది ఒక లైన్ ఉంది అని అన్నప్పుడు కొంత కనెక్ట్ అయినాడు. సరే నాకు అనిపించింది కొంత టైం ఇవ్వండి అని అప్పుడు అడిగిండు అనమాట డైరెక్టర్ రామానుజం గారు. ఏంటంటే మీరు చేస్తే బాగుంటుంది సార్ ఇంకా, ఎందుకంటే మీ అన్నప్పుడు సరే అని నేను కొంత టైం తీసుకొని మీకు చెప్తలే అని అన్న. అంటే రామానుజం గారి ఐడియా అయితే బాగుంది, ఎందుకంటే మూవీ అసలు లాంచ్ ఏదో ఆఫీస్ ఓపెన్ చేశారు, లాంచ్ కూడా కాలే, ఇంకా కాకముందే టీజర్ తో మీ ప్రారంభోత్సవం ఆఫీస్ కార్యాలయం ఓపెన్ తో దానికి ఆల్రెడీ క్రేజ్ వచ్చేసింది మూవీకి. అంటే మీరు ఉండడం అనేది అడ్వాంటేజ్ అయినట్టు కనిపిస్తుంది. ఆ మాట ఆయన కూడా అన్నాడు, ఎవరు రామానుజం డైరెక్టర్ కూడా అన్నాడు, సార్ మీరు ఉండడంతో ఏంటంటే మీ పేరు అట్లా ఉంటది, వ్యక్తిగతంగా కూడా మీ గురించి మాకు తెలుసు కదా, మేము ఇప్పటి నుంచి కాదు, మీరు 2005-06 నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము, కానీ ఇక మాకు ఎప్పుడు ఆ సందర్భం రాలేదు, కొన్ని సంవత్సరాల నుంచి చేసుకొని ఇట్లా అనుకుంటున్నా, మీరు అనుకోకుండా కనబడ్డారు, మీరుతో మాట్లాడడం, ఇది చెప్పడం, మీరు కనెక్ట్ అయ్యారు, అది ఒక అని చెప్పారు. అంటే జగ్గారెడ్డి గారు, ఇది జగ్గారెడ్డి అనేది మీ పేరే, అది పెద్ద ఏం లేదు కింద. అంటే వార్ ఆఫ్ లవ్ కు మీరు కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే మీకు వార్ ఆఫ్ లవ్ అనేది డైరెక్టర్ గా వారు ఎంచుకున్న లైన్, అది రామానుజం ఎంచుకున్న లైన్ అన్నప్పుడు నేను థర్డ్ మీటింగ్ లో చెప్పిన, సరే ఇప్పుడు వాళ్ళ ఏది ఆ పిల్ల తల్లి నా గురించి చెప్తుంది కదా బ్యాక్గ్రౌండ్, చెప్పినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ గానే ఉంది కదా, అదే నీకు చెప్తా, అది మీరు యాడ్ చేసుకోండి అని రామానుజం చెప్పిన అనమాట. అంటే దీనిలో మీ బయోపిక్ గా కూడా చూడాలి. బయోపిక్ అని బయోపిక్ అంటే రియల్ స్టోరీ ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ లీడర్ గా, లేదంటే తర్వాత కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా అనేక సంఘటనలు ఉన్నాయి. ఎమ్మెల్యే వరకు రాదా? ఎమ్మెల్యే దాకా రాదు, అదే చాలా పెద్ద ఎపిసోడ్ ఉంది అదే కదా. అవన్నీ చెప్తే డైరెక్టర్ అవన్నీ ఎట్లా అమర్చుకోవాలో కూడా సరిపోదు వాళ్ళకి. అది అంటే ఏదో మనం ఏదో బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో లేకపోతే డబ్బులు పెట్టి రాజకీయంగా వచ్చిన వాళ్ళం కాదు కదా. బేసికల్ గా పబ్లిక్ ఫీల్డ్ లో పనిచేసినాం, పబ్లిక్ ఉద్యమాలు చేసినాము అట్లా. ఆ రోజులలో ఇంకా ఈ రోజులలో ఏం లేవు, ఇంకా ఆ రోజులలో చాలా కష్టంగా నడిచేటి కదా, ఎదగాలనుకున్నానికి చాలా ఇబ్బందులు ఉంటుండే ఆ రోజులలో. కాబట్టి అట్లా వచ్చిన కాబట్టి. అంటే జగ్గారెడ్డి గారు, మీరు యాక్చువల్గా చాలా సీరియస్ పొలిటీషియన్. బీజేపీలో ఉండి మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత తెలంగాణ మూవ్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీలో మధ్యలో ఎంపీగా పోటీ రకరకాలుగా చేసినా మీరు చాలా సీరియస్ పొలిటీషియన్. ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, ప్రజలతో ఉంటారు, చాలా సీరియస్గా ప్రజాసేవే అనే రకంగా ఉంటారు. ఇప్పుడు ఒక దాదాపు ఏడాది కాలం జరుగుతుంది షూటింగ్ అని మీరే చెప్పారు. అంటే ఏడాది కాలం రాజకీయాలకు విశ్రాంతి అయినాయిగా. అంటే ఇప్పుడు నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా గవర్నమెంటే ఉంది ఇప్పుడు. అవును, మా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, మినిస్టర్స్, అంత ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు నేను మరీ టైం ఇచ్చి వాస్తవాన్ని కూడా చేసేది కూడా ఏం లేదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మా వాస్తవం కూడా పార్టీ రోల్ తక్కువ ఉంటుంది. కాబట్టి పెద్దగా నాకు టైం స్పేర్ చేసి తిరగాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి కొంత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, ఇక సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆ వ్యవస్థ ఇప్పుడు జగ్గారెడ్డిగా ఫుల్ టైం ఇచ్చి తిరిగి చేసేదేం లేదు. తిరగదు కానీ ఏడాది కాలం పాటు అసలు ఇక రాజకీయాలకి దూరం ఉంటాడు జగ్గారెడ్డి. గాంధీ భవన్ కూడా రాడు అని మీ సన్నిహితులు కొంతమంది అంటారు, సినిమాలోనే ఉంటాడు ఏడాది పాటు అని. అంటే జనరల్గా ఏంటంటే వాస్తవం కూడా ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు కాబట్టి, ఆ సిస్టంలో కూడా లేను కాబట్టి నాకున్న ఈ ఫ్రీ టైంలో ఆ రామానుజం కలవడము కొంత అంతేనా. సరే అంటే నాది కూడా ఏముంటుందంటే, నేను యాక్చువల్గా ఒప్పుకోవడానికి కూడా కారణం కూడా ఏంటంటే, నాది చాలా కొంత అంటే నిజంగా నేను ఒక నా ముఖ్యాంశాలు 3 అయితే నేను డైరెక్టర్ గారికి చెప్పాను, అవి చాలా కొంత ఇప్పుడున్న జనరేషన్కు ఇట్లా కూడా ఉంటారా అంటే నా తీరు చాలా మంది వచ్చి ఉంటారు. నేను ఒక్కనే అంటలేను, చాలా మంది లీడర్స్ చాలా మంది ఉంటారు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. కానీ నాది భిన్నమైనగానే ఉంటుంది. నేనేంటంటే నేనేం రిజర్వేషన్ కోటాలు వచ్చిన లీడర్ కాదు. అందులోకి మీది నేను టోటల్ గా ఫైట్ చేసుకుంటూ వచ్చిన అనేది మీ ఆలోచన విధానమే రెబల్ గా ఉంటది. ఎందుకంటే
తెలంగాణ మూవ్మెంట్ ఉధృతంగా సాగుతుంటే సమైక్యాంధ్ర అన్న ఒక ఎమ్మెల్యే మీరు చాలా సీరియస్ గా అంత ధైర్యం ఆ రోజుల్లో ఎవరు చేయలేదు. ఇప్పుడు కూడా ఈ మూవీ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, లేకుంటే ఈ మూవీ ఓపెనింగ్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారినో వాళ్ళనో వీళ్ళనో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా రేవంత్ రెడ్డి సీఎం సపోర్ట్ అంటే సరే ఏదున్నా వాళ్ళందరూ నాకు శివుడు ఆఫీసులే. సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, భట్టి కానీ, శ్రీధర్ బాబు కానీ, నా కోమారెడ్డి మాట్లాడుతుంటాడు. మొన్న కోమారెడ్డి కూడా అన్నాడు ఏంది ఎప్పుడే ఏముంది అని. ఇట్లా చర్చ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది ఇప్పుడు. అందరి మధ్యలో అది ఉంటుంది. నేను అందరితోటి బాగానే ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు నాకు. అంటే వాళ్ళతో బాగానే ఉంటాయి కాబట్టి చర్చ మా వాళ్ళు కూడా అంటారు కదా, మా కాంగ్రెస్ నాయకుడు ఒకరు సినిమా తీస్తున్నాడంటే ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి కూడా ఉంటుంది కదా. మీ జిల్లాకే చెందిన విజయశాంతి చాలా ఆమె కథానాయకురాలు, నేషనల్ వైడ్ పాపులారిటీ ఉంది. ఆమె సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయింది. మీరు రాజకీయాలు పక్కన పెట్టి సినిమాల్లోకి వెళ్తున్నారు. బేసికల్గా ఏంటంటే ఎందుకు అంటే కొంత మనం కొన్ని కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆ రోజు నేను ఎందుకు ఆ ఫంక్షన్కి పోయినా, ఆయన అక్కడ ఎందుకు రావాలి, దానికి అంటే దానికి టైం డిసైడే కదా. ఇప్పుడు ఆయన ఏదో ప్లానింగ్ తోడు వచ్చింది కూడా కాదు రామాంజనం. నేను అనుకోకుండా అక్కడ పోయినా అక్కడ అతను ఉన్నాడు, కలిసిండు, పరిచయం చేసుకున్నాడు. ఆ పోస్టర్కి నేను కనెక్ట్ అయినా, నాకు రకరకాల ఆలోచనలు వచ్చినాయి. అరే ఏదో స్టోరీ చెప్పిండు, అరే నిజంగా నాది చాలా కష్టంతో కూడుకున్న ప్రయాణము. స్టూడెంట్ లీడర్గా, కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా కొంత ఇది చెప్పడం వల్ల ఏమైపోతుంది అంటే సినిమాలు చూపించడం వల్ల ఇప్పుడు డబ్బులు లేకుండా కష్టపడితే లేదా నమ్మకంతో విశ్వాసంతో పని చేస్తే జనం మధ్యలో తిరిగితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నాయకుడికి ఎదగాలి అనేది ఎంతో మంది దాంట్లో నేను ఒకరిని ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది, తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే జగ్గారెడ్డి గారు అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గా కూడా మీరే మాట్లాడారా ఇప్పుడు? అట్లా ఏముంటది నా ఇది ఏముంటది చెప్పు. అదే జగ్గారెడ్డి నేను అదే అడుగుతుంది, ఎందుకంటే మీ జేబులో 100 రూపాయలు ఉంటే ఎవరు ఉంటారా ఇవ్వడానికి అని చూసే రకం మీరు. మరి ప్రొడ్యూసర్ గా కనిపిస్తున్నారు. దీనికి సినిమా రంగం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. మనం ఎవరికి ఇబ్బంది పెట్టవద్దు, ఎవరికి భారం కావద్దు, మన వల్ల ఎవరికి ఇబ్బంది రావద్దు. ఇదేమో మనం ఏదో కమర్షియల్ కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు జగ్గన్న దగ్గర ఉంటది పాపం ఉండయని. వాళ్ళకి తెలుసు కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు. నా సుదీర్ఘమైన నా జీవితం మొత్తంలో ఏ రోజు ఉండి చేసింది లేదు. ఏది వచ్చినా ఆ టైంకి ఏదో కాలం కలిసి వస్తుంది, లాగేస్తా అంతే. అంతేగాని పెద్దగా ప్లానింగ్ ఏమి ఉండదు. రైట్, మీరు అన్నట్టు ట్యాగ్ లైన్ విషయానికి వద్దాం. వార్ ఆఫ్ లవ్ అంటే జగ్గారెడ్డికి కూడా ఏమన్నా లవ్ స్టోరీ ఉందా గతంలో? ఇందులో ఆ స్టోరీ కూడా లేదు. అంటే స్టోరీ లేదా ఇందులో? లేదా, ఇందులో లేదు. లవ్ స్టోరీ ఉంది కానీ ఇందులో లేదు. ఓకే, నేను మా మిస్సెస్ ఇద్దరం అనుకోని లవ్ చేసుకున్నా కానీ ఇందులో లేదు. ఇందులో రాదా స్టోరీ? ఇందులో అది రాదు. జగ్గారెడ్డి గారు అంటే రాజకీయాలు చూస్తున్నాం మనం. అంటే మీరేమన్నా మిమ్మల్ని ఓడిపోయా కూడా మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేదు కాంగ్రెస్ పార్టీ, ఎలాంటి అంటే మీకు కీ రోల్ ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చింది మీదే, మీరు చాలా పోరాడి ప్రభుత్వాన్ని తెచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అంతకుముందు. అయినా రాజకీయంగా కొంచెం విశ్రాంతి దశలో ఉన్నాం, ఇప్పుడు ఏం లేదు చేయాల్సింది. ఈ ఆలోచనతో సినీ రంగం వైపు వెళ్తున్నారా మరి? ఏం లేదు అట్లా. ఇవన్నీ అనుకొని జరిగినాయి కావు, అనుకోకుండా జరిగిన ఈ విషయాలు ఇవంతా. ఏది కూడా ఇదంతా కాలం నిర్ణయానుసారంలో భాగమే అంతా. అంటే కంటిన్యూ అవుతారా మరి? ఈ రోల్ క్లిక్ అయ్యి, ఈ మూవీ హిట్ అయ్యి, జగ్గారెడ్డికి క్రేజ్ వచ్చి పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు వస్తే ఒకటి కళ్యాణ్, జనరల్గా ఏంటంటే నా నడవడిక, నా పద్ధతులనే నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నా. కొత్తగా సినిమాతో చేసుకునేది ఏముంటుంది. నేను యాక్చువల్గా నేను వాస్తవాలకు దగ్గర ఉంటా, నిజానికి పక్కకు ఉంటా, ఉన్నది చెప్తా. కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. అంటే అదే అంటున్నా, ఈ ఒక్క సినిమాకే జగ్గారెడ్డి పరిమితం అవుతారు. నా లైన్ సినిమా కాదు కదా. నా లైన్ అతను డైరెక్టర్ అడిగిన దానికి నాలోని 3 అంశాలను డైరెక్టర్ జోడీకరిస్తున్నా. ఇది ఒక మెసేజ్ సినిమానే పోతుంది. అవసరం ఉన్న వాళ్ళు వాడుకుంటారు, అవసరం లేని వాళ్ళు వాడుకోరు. దీనివల్ల నేనేం పెద్ద అడ్వాంటేజ్ తీసుకునేది ఏం లేదు దీంతో. అడ్వాంటేజ్ గురించి అంటలేదు, అంటే మీరు ఊహించారా ఇట్లా మీరు మీ పేరుతో ఒకటి మూవీ వస్తుంది, ఇట్లా బయటకు క్రేజ్ వస్తుంది? అసలు ఆలోచన లేదు. వచ్చినాక కూడా ఇంత క్రేజ్, ఇంతమంది మీకు ఈ మూవీ ఏంది, అదేంది, ఇదేందని చర్చలు ఇవంతా అనుకున్నారా అసలు? జనరల్ గా ఇది అనుకోకుండా నేను ఇది యాక్చువల్ అంతే కదా. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి అనే ఒక వ్యక్తి ఒక స్థానాన్ని అందరూ నాయకులలో నేను ఒక నాయకుడిగా గుర్తింపుగా తెచ్చిపెట్టుకున్నా. దానికి కష్టపడ్డా.
దానికి మొత్తం కూడా నేను ఎంత కష్టపడ్డానో ఆ రిస్క్తో కూడుకున్న ప్రయాణం చేసినప్పుడు నాకు కొంత గట్టిగా స్థానాన్ని ప్రజలు నాకు అవకాశం అక్కడ ఇచ్చేసారు నాకు అది. కాబట్టి నేను కొత్తగా దీంతో ఇప్పుడు ఆ డైరెక్టర్ కూడా నా పేరు ఆ పాపులర్ ఉందనే కదా డైరెక్టర్ కూడా పెట్టుకున్నది. నేను పెట్టమని చెప్పింది కూడా కాదు కదా అది. ఆ డైరెక్టర్ అనుకున్నాడు. అసలు నాతో సినిమా చేయాలని కూడా అనుకోలేడు ఆయన. అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని పెట్టుకున్నాడు. ఈ పేరు మీద అట్లా వచ్చేసరికి ఆయన కలిసిన తర్వాత కొంత నాది నిజమైన సంఘటనలు యాడ్ చేస్తున్నారు. జగ్గారెడ్డి గారు, మీ రాజకీయాల్లో మీ భార్య నిర్మల గారు కానీ లేకుంటే మీ కూతురు జయ గారు కానీ ఎక్కువగా మీ తోడు నీడగా ఉంటూ వాళ్ళు మీ వెంట ఉంటారు రాజకీయాల్లో. మీరు ఇలా ఒక మూవీ తీస్తున్నా అన్నప్పుడు కానీ ఒక చర్చ వచ్చినప్పుడు కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే జనరల్గా నా కూతురికి ఒక అభిప్రాయం ఉంటుంది కానీ చెప్పదు. అంటే అన్ని ఆలోచనతోటే చేస్తాడు. ఆమె అంతా నన్ను అంత స్కానింగ్ ఉంటుంది ఆమెకు. అబ్బో ఈయన ఏది బయటపడాడు చెప్పాడు, ప్లానింగ్ తో ఉంటాడు అనేది ఆమె గ్రహించుకుంటా. ఆమెకు తెలుసు. నా కొడుకు ఏమో కొంత అంటున్నట్టు ఉంటాడు. రాడాడు, ఇళ్ళకి రాడు, అన్నకి రాడు, కామ్గా ఉంటాడు అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా కామ్గా ఉంటుంటే సేమ్ అంటే ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ నన్ను అడిగితే. ఎందుకంటే కొడుకుల్ని ఎక్కువగా రాజకీయాల్లోకి తెస్తారు నాయకులు. మీరు కొడుకును పక్కన పెట్టి కూతుర్ని భార్య తెచ్చారు. నేను తీసుకురాలే, వాళ్ళే వచ్చారు. నేను ఎవరిని కూడా తీసుకురాలే. అనుకోకుండా అప్పుడు 2017 ఇష్యూ తర్వాత నా కూతురు వచ్చింది. రావడంతో జనాలు ఆమె యాక్సెప్ట్ తీసుకున్నారు. మా కొడుకు పెద్ద దూరమే ఉంటాడు వాడు. ఇక నా భార్య అంటే మిస్సెస్ అయితే భార్య అయితేనేమో ఆమె ఇప్పుడు కాదు కదా, కాలేజ్ చేస్తున్నప్పటి నుంచి ఆమె కొంత ఫీల్డ్ అయ్యి నాది అంత పాట అప్పటి నుంచి ఆమె చూస్తుంటది. ఆమె ఫ్రెండ్లీగా ఫాలో అప్ లో చూస్తుంటారు, వీళ్ళు ఫాలో అప్ లో చూస్తుంటారు. మొన్న కూడా ఓడిపోయినా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఆయనే అన్నాడు, నేను కూడా అడగలేదు, ఆయనే అన్నాడు. అన్నా ఇప్పుడు ఎట్లా నీ ప్రోటోకాల్ లేదు కదా కాన్షియస్లో, నువ్వు ఎమ్మెల్యే లేవు కదా, అక్కడ పెడతా కొంత ప్రోటోకాల్ ఉంటుంది, ఇబ్బంది ఉండదని ఆయనే అన్నాడు. అన్నప్పుడు నేను అడిగిన, సరే ఎట్లా ఇవ్వాలనుకుంటున్నావు కదా, నేను నా కోటలో ఇస్తున్నా అది కూడా అని అన్నాడు ఆయన. అన్నాడు నా కోటలో ఇస్తున్నా అంటే ఇచ్చేది ఏదో ఏసీ కొంత డిగ్నిటీగా ఉంటుందని చెప్పిన, అదే ఇచ్చిండు. అంటే జగ్గారెడ్డి ఒక దశలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే కావద్దన్న జగ్గారెడ్డి ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి బాండింగ్ వచ్చినట్టుంది. ఎట్లా అంటే ఇప్పుడు కాంపిటీషన్ మీరే కావాలనుకున్నా, కాంపిటీషన్ లో వ్యతిరేకించిన అదొక పార్ట్ అంతే. ఇప్పుడు ఆస్తి పంపకాలలో అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, పంచుకున్నాక ఎవరు పనాడు చేసుకుంటాడు. ఇది కూడా అంతే, ఇది కూడా సింపుల్ అంతే కదా. అయితే జగ్గారెడ్డి గారు, మీరు మధ్యలో ఒక కామెంట్ చేశారు, మీరు ఇప్పుడేమో లైటర్ వేలో సినిమాల వైపు పోతున్నారు, సినిమా చేస్తున్నారు, కానీ ఇంకో 10 ఏళ్లకు నేనే సీఎం అని కూడా ఒక ప్రకటన చేశారు. నేను అన్నా అందులో తేడా లేదు. అంటే సినిమా రంగంలో వచ్చిన క్రేజ్ కూడా సీఎం 1 year బ్యాక్ అన్నా వాస్తవమే. సంవత్సరం క్రితం దసరా సంగారెడ్డి దసరా ఫెస్టివల్లో ఓ పనిగా నా గోల్ ఇదని అన్నా. నా గోల్ 10 ఏళ్ల లోపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నాకు నా ఆలోచనలో ప్రజలకు పంచాలనుకుంటున్నాను, నా గోల్ అది. ఈ గోల్లో 1 year అయిపోయింది, ఇంకా 9 years ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ టర్మ్ పూర్తి చేయాలి ఆయన, ఇంకా 3.5 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలి, అది అయిపోతుంది. దాని తర్వాత ఆయనకు మళ్ళీ గోల్ ఉంది కదా, మళ్ళీ 5 ఏళ్ళు ఆయనే ఉండాలని ఆయన లైన్ ఉంది అన్నది. దాని తర్వాత ఏముంది మళ్ళీ ఆయన ఇంకా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు లైన్ లో. అని చెప్తున్నా, ఉన్న రెడ్డిలలో ఫస్ట్ ఆయన, సెకండ్ ఈయన. నేను చాలాసార్లు కూడా అన్నా, సరే ఈ టర్మ్ అయితే ఆయనే ఉంటాడు కదా, రేవంత్ ఈ కంప్లీట్ చేస్తాడు ఆయన, ఇంకో టర్మ్ మళ్ళీ ఆయన ఉంటాడు, నువ్వు కూడా ఉంటావు. ఈ మధ్య ఒక కామెంట్ మీరే విని ఉంటారు, తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, ఇక తర్వాత వచ్చేదంతా బీసీ సీఎంలే అని ఒక టాక్ నడుస్తుంది బయట, విన్నారా? అంటే ఒకటి అంటే మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్న కామెంట్ ఇది. నేనేమంటున్నా అంటే ఎవరో అన్నది వదిలేసేయండి, కాంగ్రెస్ పార్టీలో ఈ స్వతంత్రం రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నాడు, అయ్యిండు. ఇంకా కావాలనుకున్నప్పుడు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి లైన్ ఉంది. ఎస్సీ రిజర్వేషన్ అయితే అక్కడ బట్టి కావాలని ఉంటుంది, లేకపోతే ఇంకెవరికో కావాలని ఉంటుంది. ఏమైనా అవకాశం వస్తే రేపు ఫ్యూచర్ సంగతి చెప్తున్నా, ఇప్పుడు సంగతి చెప్తలేదు నేను.
ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయింది ఇక నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ రావాలనేది ఒక లైన్. ఆ లైన్లో వచ్చేది వీళ్ళందరూ ఉంటారు మళ్ళీ కన్ఫ్యూషన్. ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు, అడిగాడు ఆయనకు అవసరం లేదు, కాంపిటీషన్లు ఉన్నాడు. కొన్ని ఇప్పుడు రోషే గారు అనుకున్నామా? అనుకోలేక ఇప్పుడు ఏం జరిగినా 5 ఏళ్ల తర్వాతనే. 5 ఏళ్ల లోపు ఇవన్నీ ఏమి ఉండవు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిందే. అంటే 5 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి గారు మీరు జనంలో ఉండే నాయకుడు, జనంతో కలిసి ఉండే నాయకుడు, కాంగ్రెస్ పాయింట్ చెప్తున్నా. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఈ 5 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు పూర్తి అవుతుంది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళందరూ ఉడవాలి కదా నాకు. అవును, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఎవరెవరు అనుకుంటున్నారు అంతా ఉడవాలి. మీ దాకా వస్తుంది. నేను ఎవరు కాంపిటీషన్ కూడా కాదు కదా. అందరు చల్లబడ్డాక నేను దిగుతా రంగంలోకి. దాంట్లో పెద్ద అయితే ఇప్పుడు ఆల్రెడీ నా ఏజ్ 58. నాకు 9 ఏళ్ళు ఏమున్నది, ఇంకా 15 లోపుగా పడతా. అటు ఏమన్నా తేడా వస్తే కాలం నిర్ణయంలో. రైట్. అయితే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత హామీలు అమలు చేయాలని అదని ఇదని రకరకాలుగా వస్తుంది కదా. ఈ నేపథ్యంలో నెక్స్ట్ 5 ఏళ్లకు మళ్ళీ గెలవడం, ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్ళీ గెలవడం అవుతుందా? కేసీఆర్ లేకుంటే బీజేపీ సైలెంట్ ఉంటాయా? నేనేమంటున్నా అంటే నిన్న కోపము ఈరోజు ఉండాలి, ఈరోజు కోపం ఉండాలి. నేను ఒక వ్యక్తికి అంటే నేను ప్రధానంగా ఏమంటున్నా అంటే ఇప్పుడు మేము చాలా క్లారిటీగా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్గా ఉన్నాం. ఇప్పుడు ఆర్థికంగా డబ్బులు లేవు అనేది ఆ రోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు ప్రభుత్వము ఆర్థికంగా లైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే తప్పింది. ఆ ఆర్థిక వ్యవస్థని లైనప్ చేసుకుంటూ పథకాలను అమలు చేసుకుంటూ ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఇప్పుడు 31,000 కోట్లలో 22,000 కోట్లు క్లియర్ చేశాడు, రుణమాఫీ చేసేసాడు. 10 ఏళ్లలో చేయని కేసీఆర్ 20 అంటే ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేసిండు కదా. చేసిన క్రమంలో ఇప్పుడు 10 మంది బంతి ఉంటుంది, బంతిలో 10 మంది కూర్చుంటారు. 9 మందికి అన్నం పెట్టినాము, ఒక్కరికి అన్నం అందలే. కాబట్టి 9 మంది తిన్నారు, కడుపుండింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆకలి తిడుతుంటాడు కదా. ఇప్పుడు మీడియాకి అదే ఫోకస్ చేస్తారు. ఓవర్కమ్ అవుతారా? ప్రభుత్వం ఓవర్కమ్ అవుతుందా? 9 మంది ఎక్కడైతే తెలుసా, ఈ 9 మంది అన్నం తిన్నోళ్ళు కూడా ఆ ఒక్కడు తిడుతుంటాడు చెప్పలేడు, ఎందుకంటే అతను కూడా ఇలా తిడతాడు. అరే మీ కడుపు నిండింది కదరా, మీరు అట్లే మాట్లాడతారా, ఇప్పుడు నాకు ఎండుతున్నదిరా అని అంటాడు. కాబట్టి 9 మంది ఏం చెప్పలేరు పాపం, వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీరు ఏం చూస్తారు ఎంతసేపు? 9 మంది చూడరు మీరు, మీడియా మీరు ఒక్కరే చూస్తారు తిట్టండి. కరెక్ట్. రైట్. ఫైనల్ గా సినిమా విషయానికి వద్దాం, కంక్లూడ్ చేద్దాం. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ అనుకుంటున్నారు? ఏడ జరగబోతుంది? దీని రిలీజ్ ఎప్పుడు? ప్రారంభోత్సవం ఎప్పుడు? డైరెక్టర్ రామాజన్ కథ మీద దిగుతున్నారు. వాళ్ళ కథ అంతా స్టార్ట్ చేస్తారు. బహుశా వాళ్ళు 1 మంత్ ఏదో టైం పెట్టుకున్నారు. వాళ్ళ రైటర్స్ వాళ్ళంతా నిన్ననే కదా ఆఫీస్ కూడా వాళ్ళకి చేసి ఇచ్చిన. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కొంత షేర్ కూడా చేస్తా వాళ్ళతోటి. కొంత ఫ్రీగానే ఉన్నావు కాబట్టి వాళ్ళతో మాట్లాడేది కూడా చేస్తాను. హైదరాబాద్ వాళ్ళు డైరెక్టర్ ఎక్కడ అనుకుంటే అక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తాను. నాకు జరిగిన సంఘటనలు అయితే సంగారెడ్డిలో కొన్ని ఉంటాయి. ఇది నా రోల్ వచ్చినప్పుడు సంగారెడ్డి స్పాట్లు కూడా ఉంటాయి. దాన్ని ఇన్సిడెంట్ జరిగిన స్పాట్లు కూడా ఇందులో ఒరిజినల్గా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో కొంత అధికారులకు నాకు గొడవ కావడము, నా మీద అటాక్ చేయడం, నేను అటాక్ చేసిన సంఘటనలే కదా, ఇవన్నీ కూడా సంగారెడ్డిలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నారా? వచ్చే ఉగాది మన ప్లాన్. వచ్చే ఉగాది మన ప్లాన్. రైట్. జగ్గారెడ్డి గారు, ఆల్ ది బెస్ట్ మీకు. మీ సినిమా కూడా మీ రాజకీయ జీవితం లాగే సినిమా కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో చాలా సక్సెస్ఫుల్ గా నడవాలని మేము కూడా కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి జగ్గారెడ్డి గారు అనుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి అయితే తేగలిగారు, కానీ ఆయన సంగారెడ్డిలో ఓడిపోవడంతో ఆయన కొంత విశ్రాంతి దొరికినట్లుంది. ఈ సమయాన్ని సినిమా వైపు మళ్లించారు. సినిమాల్లో కూడా తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్నారు. చూడాలి వెండి తెరపై జగ్గారెడ్డి హవా ఎలా ఉండబోతుంది. నిజమైన హీరోలు అంటే రియల్ హీరోలు ఎవరైతే వెండి తెరపై ఉన్న రియల్ హీరోలకి పోటీగా జగ్గారెడ్డి కూడా మారబోతున్నారా, లేకుంటే ఆయన రాజకీయాల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఆయన టార్గెట్గా ఉంది కాబట్టి రాజకీయాల్లో మళ్ళీ బిజీ అవుతారా ఈ మూవీ తర్వాత? ఎలా ఉండబోతుంది జగ్గారెడ్డి పైన అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.